గడిచిన 5 ఏళ్లలో వైసీపీ హయాం కానివ్వండి, ఆ టైంలో మీరు చేసిన ఈ పోరాటాలు కానీ, మీరు పడిన ఇబ్బందులు కానీ, దానివల్ల అమరావతి ప్రాంతానికి ఎలాంటి నష్టం వాటిల్లింది? చాలా నష్టం జరిగిందండి. ఇది మొత్తం ఒక అరణ్య ప్రాంతం అయిపోయింది. ఆ వరకు బంగారంలో పంటలు పండే పొలం, బ్రహ్మాండంగా కలకల్లాడే పొలాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఇస్తే ఆయన పూర్తిగా డెవలప్ చేసి, చంద్రబాబు నాయుడు గారికి ఇలా రాజధానికి ఇచ్చాం, రాజధానికి అడిగితే రాజధానికి ఇచ్చాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా అపోజిషన్లో ఉండి నేను యాక్సెప్ట్ చేస్తున్నాను గుంటూరు విజయవాడ మధ్యలో రాజధానిని, మీరంతా ఇవ్వచ్చు, నేను తాడేపల్లిలో ఇల్లు కట్టుకుంటున్నాను, ఇంకా చంద్రబాబు నాయుడుకి ఇల్లు లేదు, నేను వస్తే ఇంక దీన్ని ఇంకా పూర్తిగా అభివృద్ధి చేస్తాను, ఏయో కల్లబొల్లి మాటలు చెప్పి చాలా అబద్ధాలు ఆడాడు. దానికి ఆయన కూడా ఒప్పుకున్నాడు అనే దాని మీద ఏకగ్రీవంగా దాదాపు 98.5% ఏకగ్రీవంగా భూములు ఇచ్చారు ఒక్క 2 నెలల్లో. అప్పుడు ఉండే గవర్నమెంట్కి, అప్పుడుండే టీడీపీ గవర్నమెంట్కి. తర్వాత ఈయన వచ్చిన తర్వాత వాళ్ళు 1.5% ఉండేవాళ్ళు కొంచెం వేరే కారణాల మూలాన వాళ్ళు కోర్టులు బాటం అది జరిగింది. వాళ్ళు కూడా ఇప్పుడు మన రీసెంట్గా 1% అయిపోయింది. ఇక ఒక 0.5% లోపే ఉన్నారు. అది కూడా క్లియర్ అవుతున్న దగ్గరికి అయింది. అప్పుడు ఇబ్బందులు అంటే ఇక మామూలు ఇబ్బందులు కాదులేండి. మమ్మల్ని రోడ్డు మీద పబ్లిక్ ప్లేస్లో మీద ఎవరికి రోడ్డు మీద కూడా నడవటానికి లేదు. ఇట్లా కండువా వేసుకొని రోడ్డు మీద నడవటానికి లేదు. ఇది రైతు కండువా, ఉద్యమం కాదు, ఇది రైతు కండువా, రైతు గుర్తు. దీన్ని కూడా వేసుకొని ఇట్లా రోడ్డు మీద తిరగనీయలేదు. రోడ్డు మీద ఈ కండువా వేసుకున్నాడు మీద కూడా కేసు పెట్టారు. ఇది మా సొంత ప్రాంతంలో ఇక్కడే 5 సంవత్సరాలు మేము ధర్నా చేసిన ప్రాంతం ఈ ప్రాంతమే. ఇక్కడ పందిళ్ళలో వేసుకొని ఇక అప్పటి నుంచి ఆయన 5 సంవత్సరాల్లో కనీసం న్యాయస్థానం నుంచి దేవస్థానం దేవుడికన్నా మొరపెట్టుకుందాం, గవర్నమెంట్ ఎట్టలేదని చెప్పి దేవుడికన్నా మొరపెట్టుకుందాం అని చెప్పి తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఇక్కడ న్యాయస్థానం నుంచి తిరుపతి వెళ్తుంటే చాలా ఇబ్బందులు పెట్టాడు. మామూలుగా ఎక్కడ మమ్మల్ని భోంచేని లేదు, భోజనం వండుకున్న భోజనంలో ఇసుక పోశారు, మట్టి పోశారు, చాలా ఇబ్బంది పెట్టారు. అన్నింటినీ కూడా అధిగమించి మేము దాటుకొని తిరుమల ఏడుకొండల స్వామిని చేరుకున్నాము. ఆయన కరుణించో లేకపోతే మళ్ళీ వచ్చి ఈ అరసవెల్లి సూర్యనారాయణ స్వామికి ఆయనకి మొక్కున్న అటు కూడా ఇటు పాదయాత్ర మొదలుపెట్టాం. దీన్ని రామచంద్రపురం వరకు పోయేతలకి, అక్కడ పోయేతలకి విధ్వంసం బాగా ఎక్కువైంది. దీని మీద అప్పటికే ప్రజలు దాదాపు ఈ 30 ఏళ్లలో 250 మంది చిల్లర చనిపోయారు ఈ రాజధాని ఎఫెక్ట్ తోటి, ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసానికి. మరి ఇంకా ప్రాణ నష్టం జరిగిద్దామని చెప్పి అప్పుడు మా పెద్దలు, మా జేఏసీ వాళ్ళు వదిలేంతవరకు ఆపేద్దాం, ఈయన విధ్వంసం ఎక్కువైందని చెప్పి మొత్తానికి మేము కొంచెం వెనకడిగేసి కొంచెం ఆపి మళ్ళీ వెనక్కి వచ్చి తర్వాత దీనికి సంబంధించిన ఫుల్ వీడియోని ఛానల్లో అప్లోడ్ చేశాను. దానికి సంబంధించిన లింక్ మీకు కింద ప్లే బటన్ క్లిక్ చేస్తే కనుక ఈ ఫుల్ వీడియో వస్తుంది, చూడండి తప్పకుండా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.